నాకు అప్పుడప్పుడు అర్థం కాదండి బైబిల్ చదివేటప్పుడు. 1000 మందిని చేసుకున్నాడు, బాగానే ఉంది. ఈ 1000 మంది పేర్లు ఎట్ట గుర్తుపెట్టుకున్నాడో నాకు ఇప్పటికి అర్థం కాదండి. వాళ్ళు ఎవరైనా గుంపులో ఒక ఆమెను పిలిచి ఆమె పేరేంటని అడిగితే నువ్వు నేను 4 సార్లు చూసుకుంటాం ఒకళ్ళ మొక్కల్లో ఒక. సొలొమోను టక్కుని చెప్పేస్తాడు. ఒక మాట చెప్పమంటారండి, మొదటి భార్యను చూస్తానికి 3 ఏళ్ళు పట్టిద్ది. మళ్ళా ఒక్కొక్క భార్య దగ్గరికి ఒక్కొక్కసారి వెళ్ళినా 1000 మంది భార్యని రౌండ్ వేసుకొని మళ్ళీ రావడానికి ఎన్ని రోజులు పట్టిద్దండి? ఎంతమంది? 1000 రోజులు. అంటే ఈరోజు ఒక భార్యను చూశాడంటే మరలా ఆ భార్య చూసి వచ్చే సమయానికి గడ్డం అంతా నెరిసిపోద్ది. మళ్ళీ రెండోసారి భర్తను చూస్తే ఉన్న తల కూడా నెరిసిపోద్ది. 4గోసారి భర్తను చూస్తే కర్రపోటేసుకొని వచ్చేవాడు సొలొమోను. అంత టైం గ్యాప్ మొదటి భార్యను చూస్తానికి. మళ్ళా ఈ 1000 మందిని ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్క రోజు, ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్క రోజు వెళ్ళి మొదటి భార్య దగ్గరికి వచ్చే సమయానికి ఇక వస్తాడు నా రాజు రేంజ్లో పాటలు పాడుకుంటూ ఉండేది భార్య. మరి లేదు అక్కడ. భార్యలు ఒక మాటలో చెప్పంటారండి, ఫుట్బాల్ ఆడుకున్నారండి భార్యలు. చివరికి ఈ కోడితే బాల్ వెళ్ళి కోర్టులో పడేది. అలా కొట్టేశారు సొలొమోను. ప్రతి భార్య వచ్చేది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్, ఐ లవ్ యూ సో మచ్. రా నా దేవత దగ్గరికి రా. నా దేవత దగ్గరికి వచ్చి ఏ నాలుకతో అయితే ఒకప్పుడు నువ్వు మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు అని అన్నావో అదే చేత్తో ధూపం బట్టి నా దేవతకి ధూపమై రా. వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఏ చేత్తో అయితే ఒకనాడు దేవుడి మందసాన్ని పట్టుకున్నాడో అదే చేత్తో ధూపాన్ని పట్టుకొని వాళ్ళ దేవతలకు వేసేసాడు. దేవుడికి నచ్చని 10 ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్ని దాటేశాడు. దేవుడికి నచ్చని మొట్టమొదటి ఆజ్ఞ ఏంటండి? పైన ఆకాశం యందు కానీ, కింద భూమి యందు కానీ, భూమి కింద నీళ్ళ యందు కానీ ఏ విగ్రహమునైనను ఏ ప్రతిమనైనను నువ్వు చేసుకునకూడదు, దానికి సాగిల పడకూడదు. యాలయనగా నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు, యాహ్వే హల్కన్నా. ఆయన చాలా రోషం కలిగినోడు. ఆయనకి మరొకళ్ళంటే ఏ మాత్రం కూడా ఆయన చాలా జీవిస్తూ ఉంటాడు. ఆయన దాటిచ్చేసిందండి ఆ గీతని. నువ్వు గీత దాటు నువ్వు. నీ దేవుడు గీసిన మొట్టమొదటి గీతని మెడ పట్టుకొని తోసి మరి దాటిచ్చింది. 1000 ధూపం నువ్వు వేసేశాడు.